వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని విస్తుగొల్పేలా ఉన్నాయి, కొన్ని నవ్వు తెప్పిస్తున్నాయి, కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి, కొన్ని భయం కలిగిస్తున్నాయి, కొన్ని బాధ్యత గుర్తు చేస్తున్నాయి. ఇలా ఎన్నో రకాలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వానికి సంబంధించి వచ్చినప్పుడు మాత్రం ఎక్కువగా విమర్శలు, తక్కువగా ప్రశంసలు. ఈ విమర్శల్లో భాగంగా తీసుకునేటువంటి చర్యల్లో ఇది ఒక చర్యగా అభివర్ణించాలా అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ లాయర్ల మీద వేటు అనేటువంటిది ప్రస్తుతం హల్చల్ చేస్తున్నటువంటి వార్త. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ప్రభుత్వ న్యాయవాదుల మీద, అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మీద ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిబంధనలని ఉల్లంఘించినందుకు గాను, మరి ఏ నిబంధనలు అనేది మనకు తెలియదు, నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను మొత్తం 17 మంది లాయర్ల మీద వేటు వేసింది. 11 కాదులేండి. ఇక ఇందులో 2 పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, 15 మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉన్నారు. ఈ కఠిన నిర్ణయం ప్రస్తుతం న్యాయ వ్యవస్థలో కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నియమాలకు, నిబంధనలకు కట్టుబడి ప్రభుత్వ లాయర్లు పనిచేయాలి. దీనికి విరుద్ధంగా వ్యవహరించిన వారి మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంది కఠినంగా. ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ సిఫార్సుల మేరకు ఈ తొలగింపు నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఎవరెవరిని తొలగించారు ఏంటి అనేది మనం చూసినట్లయితే ప్రముఖ న్యాయవాదులు కర్నూలు సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటరెడ్డి, ఆత్మకూరు కోర్టు ఏపీపీ ఆసిఫ్ అలీ ఖాన్, 4వ అడిషనల్ కోర్టు ఏపీపీ ప్రకాష్ రెడ్డి, అడిషనల్ ఏపీపీ కోర్టు ఏపీపీ బాలరంగస్వామి, ఒంగోలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసుంధర, అనంతపురం జిల్లా గుత్తి 4వ అదనపు జిల్లా కోర్టు ఏపీపీ సుదర్శన్ రెడ్డి, కడప జిల్లాలో 7వ అదనపు కోర్టు ఏపీపీ మొఘల్ ఎస్మిన్ బేగం, 6వ అడిషనల్ కోర్టు ఏపీపీ ప్రతాప్ కుమార్ రెడ్డి, అలాగే చిత్తూరు జిల్లా మదనపల్లి కోర్టు ఏపీపీ వి జయనారాయణ రెడ్డి, రాయచోటి 5వ అడిషనల్ కోర్టు ఏపీపీ టి జగన్మోహన్ రెడ్డి, కృష్ణా జిల్లా మచిలీపట్నం అడిషనల్ జడ్జి కోర్టు ఏపీపీ సియాద్రి చిన్నారావు, గుడివాడ 11వ అదనపు కోర్టు ఏపీపీ షేక్ రెహమతుల్లా. ఇక గుంటూరుకు సంబంధించి గుంటూరు జిల్లాలో అడిషనల్ కోర్టు ఏపీపీ వల్లపు కృష్ణ, 4వ అసిస్టెంట్ జడ్జి కోర్టు ఏపీపీ జ్యోత్స్న, 12వ అడిషనల్ కోర్టు ఏపీపీ బొడ్డు వెంకటేశ్వరరావు. ఇక నెల్లూరు జిల్లాలో అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రసాదరావు. సో వీళ్ళందరినీ కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే తొలగింపు తర్వాత వీళ్ళ మీద తదుపరి చర్యలు కూడా ఉండాలి అని చెప్పి డైరెక్టర్ ప్రాసిక్యూషన్స్ని ప్రభుత్వం ఆదేశించింది. నిర్ణయం ద్వారా ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంచడానికి ప్రయత్నిస్తోందని స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఈ తరహా చర్యలు కొనసాగే అవకాశం ఉంటుంది అని చెప్పి నిపుణులు కూడా భావిస్తున్నారు. సో ఇక్కడ ప్రధానంగా వచ్చినటువంటిది నిబంధనలని ఉల్లంఘించినందుకు గాను. ఆ నిబంధనలు ఏంటి? వీళ్ళు పెట్టినటువంటివా లేదు చట్ట ప్రకారం ఉన్నటువంటివా? ఏ నిబంధనలు ఉల్లంఘించారు? అలాగే ప్రభుత్వం చెప్పినటువంటి పని చేయకపోవడం. చెప్పిన పని అంటే బలవంతంగా చెప్తే వాళ్ళే బయటకు వస్తారు ఖచ్చితంగా, మమ్మల్ని బలవంతంగా చేయమంటున్నారు అని చెప్పి. సో అలా కాకుండా వీళ్ళు ఏమైనా అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డారా న్యాయ ముసుగులో వేసుకొని అన్నది చాలా సంచలనం అవుతోంది. ముందు దీని మీద మరింత సమాచారం ఇంకా తెలియాల్సింది, వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అని. సో మొత్తానికి చాలా గట్టిగానే పాఠం చెప్పేందుకు ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది. అలసత్వంతో ఉన్నవాళ్ళు, ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాళ్ళ మీద. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.